ఏదైతే విద్యారంగంలో సమాజం యొక్క భాగస్వామ్యం ఉంటేనే అది అభివృద్ధి సాధ్యం అవుతుందని చెప్పే లక్ష్యంతో ఆలోచన చేసే ఒక దార్శనికుడు మనకు నాయకత్వంలో ఉన్నారు. కాబట్టి చదువుతోనే గట్టి పునాది పడుతుంది, ఆ పునాదితో మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పే లక్ష్యంలో అవసరం ఉన్నటువంటి నాయకుడు మనకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఈ రోజున అద్భుతంగా తల్లిదండ్రులు, పిల్లలు, టీచర్లు అందరినీ భాగస్వామ్యం చేసుకుంటూ ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్, మరి ముఖ్యంగా ఒక విద్యావంతుడు ఆ విద్యాశాఖను తీసుకుంటే, ఒక దూరదృష్టి ఉన్నటువంటి నాయకుడు ఆ శాఖను తీసుకుంటే ఎన్ని మార్పులు ఉంటాయో, ఎన్ని మార్పులు చేయగలమో అని చెప్పేసి ఈ 2 సంవత్సరాల పరిపాలన నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా చేయాలని చెప్పే లక్ష్యంతో గౌరవ మంత్రి నారా లోకేష్ గారు ఆవేశ కృషి చేస్తూ ఎన్నో రిఫార్మ్స్ తీసుకొస్తూ ఏదైతే గతంలో 2014-19లో 3వ స్థానంలో ఉన్నటువంటి మన విద్యారంగం 19-24లో 19వ స్థానానికి పడిపోయింది. కానీ ఈ రోజు మళ్ళా దాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లి తప్పనిగా పనిచేస్తూ ఒక ఆనందమైన వాతావరణంలో, ఒక పండుగ వాతావరణంలో ఈరోజు ఈ యొక్క మెగా PTM 4.0 4వసారి 2 సంవత్సరాల్లో ఇది చేయడం. కేవలం విద్యతోనే సాధికార సాధన ఉంది, సాధికారంతో సమృద్ధి సాధ్యమవుతుంది నమ్మకం ఉంది. కాబట్టి మీ విద్య మీద పునాది వేయాలి మీ అందరికీ కూడా. ఎందుకంటే ప్రతి ఒక్క పేదవారి పిల్లల యొక్క భవిష్యత్తు మా బాధ్యత అని భావించి ఈ ప్రభుత్వం కానీ, నాయకులు కానీ అందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఎంత ఉన్నతమైన ఫలితాలు మనకు వస్తా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ప్రైవేట్ స్కూల్ నుంచి కూడా గవర్నమెంట్ స్కూల్లోకి అందరూ కూడా వలస వచ్చేస్తారు. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ టీచర్స్ ఉంటారు. ఇంతకుముందు కొన్ని ఫెసిలిటీస్ ఉండేవి కావు, కానీ ఈరోజు ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉండే విధంగా గౌరవ మంత్రి వర్యులు గారు ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షించుకుంటూ, అట్లా దాంతో పాటు విద్యాభ్యాసం మీద, వారి యొక్క ఎకడమిక్ సబ్జెక్ట్స్ మీద, దాంతో పాటు లీప్ ఏదైతే మీకు పెట్టారో యాప్, తద్వారా ఇక్కడున్న ఇబ్బందులు, మంచి చెడు అన్ని కూడా తెలుసుకుని వారు నోటిఫై చేసుకున్న తర్వాత మీ క్షేత్ర స్థాయిలో కూడా వాటి సమస్యలు పరిష్కరించే ఒక గొప్ప కార్యక్రమాలు ఈ విద్యా సంస్థల్లో మనం చేస్తా ఉన్నాం. అలాగే ఉపాధ్యాయులు కూడా ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అన్ని పరీక్షలు పాస్ అయ్యి ఈ స్థానంకి వచ్చినటువంటి వారికి ఉన్నటువంటి గొప్ప ఆలోచన అవ్వచ్చు, లేకపోతే చెప్పే విధానం అవ్వచ్చు, ప్లస్ నాలెడ్జ్ షేరింగ్ కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఇది మామూలు స్కూళ్ళలో ఉండదు. అందుకని మీ ఈ స్కూళ్ళను సద్వినియోగం చేసుకోవాలి. ఏదైతే ప్రభుత్వం ప్రోత్సాహం చేస్తా ఉందో మీ అన్ని కూడా అవి కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇలాంటి ఆహ్లాదమైనటువంటి పండుగ వాతావరణం పెడతా ఉందో, దాతలు ఉన్నారు, ఇలాంటి దాతలు వచ్చారు, అలాగే పూర్వ విద్యార్థులు వచ్చారు. వీళ్ళందరినీ కలిపి ఈ పండుగ వాతావరణం పెట్టి వాళ్ళలో కూడా ఇప్పుడు ఎలాగైతే పెద్దలు చెప్పారో, నేను 5 లక్షల డబ్బు ముఖ్యం కాదు, ఆ స్ఫూర్తి ముఖ్యం. వారి దగ్గర ఎక్కువ ఏమి ఇవ్వట్లేదు, వారికి చాలా బాధ్యతలు ఉన్నాయి. కానీ నా ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్ పేదవాళ్ళు చదువుతున్నారు, వారికి నేను అండగా ఏదో ఒకటి చేయాలని తప్పదు. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క స్కూల్ని కూడా చేయాలని చెప్పే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఎప్పుడు కష్టపడతా ఉన్నారు. ఈ రోజు చూస్తుంటే దాదాపుగా 67 లక్షల మందికి ఈరోజు తల్లికి వందనం మనం ఇచ్చాం. ఈ రోజున 1,50,00,000 మంది పిల్లలు, తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు, టీచర్లు అన్ని స్కూల్లో కలిసి మాట్లాడుకుంటా ఉన్నారు. ఎందుకంటే నేను చెప్పేంతలా వాళ్ళ పిల్లల భవిష్యత్తుని మా బాధ్యతని అందరం భావిస్తా ఉన్నాం. కాబట్టి వాళ్ళ భవిష్యత్తుకి పునాది ఎలా చేస్తే భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళకి దేంట్లో రాణించగలరు ఐడెంటిఫై చేసి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఒకటి విద్యతో ఆపట్లేదు, మీకు ఉద్యోగ అవకాశాల దాకా కూడా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ రోజు ఎన్నో పెట్టుబడులు రాష్ట్రానికి వస్తా ఉన్నాయి. 2024 నుంచి ఇప్పుడు దాకా దాదాపు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తానంటే అవన్నీ కూడా రేపు పొద్దున్న ఆచరణ వచ్చేటప్పటికి మీరందరూ కూడా దాంట్లో ఒక మంచి నైపుణ్యాన్ని పొందిన వాళ్ళు అవుతారు. అలాగే చెప్పారు టీచర్లకు కూడా వారికి కావాల్సిన గౌరవం కూడా ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తూనే ఉంది. గత ప్రభుత్వం చెప్తున్న గొడ్డల పార్టీ ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం టీచర్లని వైన్ షాపుల దగ్గర పెట్టారు, లేదా బాత్రూమ్ ఫోటోలు తీసి పెట్టారు. కానీ మన ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం, వారికి గౌరవం ఇచ్చాం. ఎప్పుడు వారికి మీ అందరికి కూడా గైడర్ గా ఉంటాం. కెరీర్ గైడెన్స్ కి వాళ్ళ ట్రైనింగ్ కూడా సాల్ట్ ద్వారా కూడా వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి రకరకాల అప్గ్రేడేషన్ చేసి తద్వారా మీ భవిష్యత్తుకి మంచి మార్గదర్శకంగా ఉండే విధంగా కూడా వాళ్ళని కూడా నైపుణ్యం పెంచే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం.
ఈ రాష్ట్రంలో ఆర్థికంగా మనం పుష్టిగా లేము, పరిపుష్టిగా ఏం లేము. అయినప్పటికీ కూడా ఇచ్చిన మాట, ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలకి తప్పకుండా తల్లికి వందనం ఇస్తానో ఈ రోజు అందరికి ఇచ్చామో లేదా? ఎవరికన్నా ఒకరు రెండు రాకపోతే తప్పకుండా వాటిపై రీవెరిఫికేషన్ చేస్తా చెప్పారు, డిఓ చెప్పారు. ఈ ప్రాంతంలో కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి కూడా అర్హత ఉన్న వాళ్ళకి ఎవరు రాకపోతే తప్పకుండా వాళ్ళకి ఇచ్చే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఇప్పుడే మా డిఓగా చెప్తున్నారు, 6 ఉన్న పిల్లలు ఈ జిల్లాలో 3 ఉన్నారంట. 6 అంటే వాళ్ళకి అంటే వాళ్ళ ఇంట్లో ఆనందం ఉంటుంది, డబ్బులు వస్తున్నాయని. అదొకటి 90,000 గురించి అని కాదు. అదే రాకపోయింటే ఆ పిల్లలు బడికి వచ్చేవారా అడుగుతాను. ఎందుకంటే ఒక అండ ప్రభుత్వం ఇచ్చే చిన్న భరోసా. అలాగే ఇట్లా ఒక మంచి వాతావరణంలో పిల్లలు పెడితే బాగుంటుంది. లేకపోతే ఆ 6 పిల్లల్లో 2 చదువుకునే 4 ఏ మెకానిక్ షెడ్కో లేకపోతే ఏ వాటర్ బాటిల్ దీనికో ఏదో హోటల్కో పని మీద పోయేటువంటి పరిస్థితి. అలాంటి వాతావరణం రాకూడదు. వారు మంచి పునాది వేయాలనే లక్ష్యంతోనే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం చెప్పింది, మనం చేస్తామని మీరందరూ కూడా అది గ్రహించాలి. అలాగే గతంలో ఎలాగైతే టీచర్లు ఇబ్బంది పెట్టి చెప్పే 117 జీవో వచ్చి రద్దు చేయడం కానీ, ట్రాన్స్ఫర్లో మా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకపోవడం, అంటే టీచర్లు కూడా హ్యాపీగా ఉంటేనే మీకు కూడా మంచి మెసేజ్ ఇవ్వగలరు. అందుకే వాళ్ళు కూడా బ్రహ్మాండ వాతావరణం క్రియేట్ చేస్తూ ఒక హెల్తీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తూ మేము ముందుకెళ్తా ఉన్నాం. మీరు కూడా ఉపయోగం చేసుకోండి, మీరు కూడా చెప్పండి, మీ తల్లిదండ్రులకు చెప్పండి, మీకు దేంట్లో మీకు నైపుణ్యత, దేంట్లో ఇష్టం ఉందో దాన్ని మీరు గైడెన్స్ తీసుకోండి. మీ టీచర్లు బ్రహ్మాండంగా ట్రైన్ అయి ఉన్నారు, వాళ్ళు కూడా మీకు గైడెన్స్ ఇస్తారు. దాంతో పాటు ఎలాగైతే బ్రహ్మాండంగా చెప్పారో డ్రగ్స్ లాంటి మహమ్మారికి ఎలా దూరం ఉండాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం 24 నుంచి ఈ రోజు కూడా డ్రగ్స్ పైన ఉక్కుపాదంతో పనిచేస్తా ఉన్నాం. ఎందుకంటే స్కూల్ బేసిక్ వాళ్ళకి స్టార్టింగ్ పాయింట్ గా తయారైనాయి. గత ప్రభుత్వంలో కూడా విచ్చలవిడిగా ఎక్కడ పడతాడు గంజాయి కానీ డ్రగ్స్ కానీ. మనకి ఇలాంటి రూరల్ ప్రాంతం తక్కువ ఉండొచ్చు, నాకు తెలియదు ఈ ప్రాంతం రూరల్ ప్రాంతంలో. అయినప్పటికీ కూడా చాలా దూరంగా ఉండాల్సిన పరిస్థితి. యూ హ్యావ్ టు సే నో టు ఆకలేస్తుంది బాబు. సో అలాంటి మహమ్మారికి దూరం ఉండాలి. ఎందుకంటే మీ భవిష్యత్తు కోసం అహర్నిశలు మీ తల్లిదండ్రులు ఎప్పుడు కష్టపడతా ఉంటారు. మిమ్మల్ని మీరు బంగారు తీగలు, మీరు మీ పునాదికి ఇప్పుడు ఎంతో కృషి చేస్తా ఉన్నారు. మీ తల్లిదండ్రులు అవ్వచ్చు, మీ టీచర్లు అవ్వచ్చు, ఇలాంటి దాతలు అవ్వచ్చు, పూర్వ విద్యార్థి అవ్వచ్చు, ప్రభుత్వం అవ్వచ్చు. ఈ లైన్ లో అందరూ కూడా మీకోసం కష్టపడతా ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఎక్కడ కూడా ఒమ్ము చేయకుండా మీకు ఉన్నటువంటి అన్ని సదుపాయాలు సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా ఈ ప్రభుత్వం విద్యారంగాన్ని ఎలాగైతే గౌరవ లోకేష్ గారు తీసుకున్న తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లు అవ్వచ్చు, లేకపోతే మధ్యాహ్న భోజన పథకం, డొక్కాసిద్ధం మధ్యాహ్న భోజన పథకం అవ్వచ్చు, ఇవి కూడా ప్రోటీన్తో పాటు మీకు ఆరోగ్యం అంటే ఒక మంచి ఉత్సాహం ఉండే విధంగా అవి కూడా పర్యవేక్షిస్తున్నారు. అంటే చిన్న మైన్యూటీ కూడా పర్యవేక్షించుకుంటే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏడాది మోడల్ స్కూల్స్ చేస్తా ఉన్నారు. వన్ టీచర్ 1 క్లాస్ రూమ్ ఎట్లా తీసుకురావాలని చెప్పి తపనతో ఆర్గనైజేషన్ కృషి చేస్తున్నారు. అన్ని కూడా క్షేత్రస్థాయిలో అమలు చేసిన బాధ్యత మా అందరికీ ఉంది. తప్పకుండా ఇంకా తెచ్చినటువంటి నూతనమైన సంస్కరణ అన్ని కూడా ఈ రూరల్ ప్రాంతంలో, ఇంత తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఇలాంటి గ్రామాల్లో కూడా అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అందరూ కూడా బాగా చదువుకుని, ఎందుకంటే షైనింగ్ స్టార్స్ కూడా నేను మొన్న తిరుపతిలో వెళ్ళాను. ఎవరైతే ఉన్నతమైనటువంటి మార్కులు పొందారో వాళ్ళందరినీ కూడా గౌరవించేది. అంటే 20,000 రూపాయలతో వాళ్ళకి పెద్ద గౌరవం వస్తుంది కాదు, ఒక ప్రోత్సాహం, ఒక సర్టిఫికేట్ ఇచ్చి, ఒక షాల్ కప్పి, ఒక ప్రోత్సాహం ఇస్తే వాళ్ళకి ఇంకా ఉత్తేజం పెరుగుతుంది. చెప్పే మళ్ళా రాష్ట్రంలో డబ్బులు ఎక్కువగా లేవు, అయినప్పటికీ కూడా విద్యతోనే సాధికార సాధ్యమవుతుంది, సాధికారతోనే సమృద్ధికి వెళ్ళగలం లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అది మీరు కూడా గ్రహించండి. ఇది ప్రభుత్వం డబ్బు ఎక్కువ పారేయట్లేదు, కానీ మీకు తల్లిదండ్రులకు భారం అవ్వకూడదు, తల్లిదండ్రులు ఆనందంగా ఉండాలి, మీ భవిష్యత్తు బాగుండాలి లక్ష్యంతోనే ఎన్ని కార్యక్రమాలు చేస్తారో మీ సద్వినియోగం చేసుకుంటూ మీ భవిష్యత్తు మంచి పునాది వేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఇప్పుడు చెప్పారు నాకు మన వాళ్ళు ఈ బిల్డింగ్ ఆగిపోయిందని. అంటే నేను చెప్తా, ఒక మంచి నాయకుడు అంటే చెప్పిన నాయకులు మంచోళ్ళు అంటే ఎందుకు చెప్తున్నా అంటే, చెప్పంగానే మా కలెక్టర్ గారు పక్క నుంచి సార్ దీనికి 15 లక్షల రూపాయలు కావాలని ఇమీడియట్ ఇస్తా అని చెప్పారు. గట్టి చెప్పండి కొట్టండి, థ్యాంక్ యూ కలెక్టర్ గారు అని చెప్పాలి గట్టిగా. అంటే మీ నాయకుడు అడగటం వెంటనే వారు స్పందించి నేను ఎలా పెడదామని ఆలోచించే లోపల సార్ నేను ఇమీడియట్ గా ఇస్తానని చెప్పారు. కానీ దీన్ని మళ్ళా వెంటనే చేయించుకునే బాధ్యత కూడా మీకే ఉంది. డిఓ గారికి 1 నెల టైం అడిగారు. ఆగస్టు 15 కల్లా అయితే మంచిది, లేకపోతే దాని ముందే స్టార్ట్ చేసి ఆగస్ట్ మంత్ ఎండింగ్ కల్లా చేస్తే నేను వచ్చి చూస్తే ఇది అయిందా లేదని. ఆగస్ట్ నెలాఖరుకల్లా వెళ్ళిపోవాలి. అవ్వకపోతే మీరు నాకు ఫోన్ చేయండి. తప్పకుండా ఆగస్ట్ నెలాఖరుకల్లా ఈ బిల్డింగ్ పూర్తి బాధ్యత మేము తీసుకుంటున్నాం.
కలెక్టర్ గారు వెంటనే స్పందించినందుకు వారు ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఈ గ్రామ అభివృద్ధి కోసం కూడా మేమందరం చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాం. డెఫినెట్ గా ఏదైతే కొన్ని ఇబ్బందులు చెప్పారో పవర్ కట్ స్పెషల్ లైన్ కూడా వేస్తా ఉన్నాం. రోడ్లు కొన్ని మా సోదరు చెప్తా ఉంది, అవి కూడా 2-3 నెలలు వేసే విధంగా, అంటే అన్ని ఒకేసారి చేయలేము. ప్లస్ మా వాళ్ళందరూ కూడా ఉత్సాహవంతులు, ముందు నాది కావాలంటే తప్ప వేరే తెలియదు ప్రాణం అక్కడ. సో ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంది. ప్రతి ఒక్క ఫలం పేదవాడికి అందే దిశగా, ఎందుకంటే ప్రతి ఒక్క ఏది చేసినా కూడా ప్రభుత్వం ఒకటే చేస్తా ఉంది, ఆర్థికంగా అందరినీ కూడా సమానంగా చేయాలి. ఏదైతే వ్యత్యాసం ఉందో ధనికులకి పేదవాళ్ళకి ఆ వ్యత్యాసం తగ్గించి అందరినీ కూడా మంచి వాతావరణంలో జీవించే హక్కు ఉంది కాబట్టి అందరికీ కల్పించాల లక్ష్యంతో పనిచేస్తాము. దానికోసం అందరూ సమిష్టిగా పనిచేద్దాం. ఈ ప్రాంత అభివృద్ధి కోసం అందరం కుటుంబంలాగా కలిసి ముందుకెళ్దాం చెప్పి తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమం పెట్టేది. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడో వచ్చాను స్కూల్కి, 4-5 సంవత్సరాలు ఏంటదేమో వచ్చి, అంతేనా?